ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు డాక్టర్ శ్రావ్య చెల్ల గారు, ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్, మెడికోవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ నుంచి. బాడీ కాంటోరింగ్ అంటే ఏంటి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. ఏంటండి బాడీ కాంటోరింగ్ అంటే? బాడీ కాంటూరింగ్ అంటే ఫీమేల్స్ ఆర్ మేల్స్ ఎవరికైనా గానీ కొంచెం మందికి ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది డిపాజిషన్ కొన్ని ఏరియాస్‌లో. మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా గానీ, ఎంత డైట్ రిస్ట్రిక్షన్స్ ఏది చేసినా గానీ కొంచెం స్టబర్న్ ఫ్యాట్ అనేది అక్కడక్కడ ఏరియాస్‌లో ఉంటుంది. సో, వాటన్నిటిని లైపోసక్షన్ ద్వారా తీసేసి మీకు కావాల్సిన బాడీ షేప్. డిజైరబుల్ ఫిగర్‌ని అట్లా క్రియేట్ చేయడం. ఇది లావుగా ఉన్న వాళ్ళకి. సన్నగా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే కొన్ని ప్లేసెస్ దగ్గర ఫ్యాట్ ఉండదన్నమాట. సో, వాళ్ళకి ఫ్యాట్ కావాలని గూడా ఓకే, ఇలా ఉంటుంది. కూడా ఆ! చేయించుకుంటున్నారా? ఓకే. కొన్ని ప్లేసెస్‌లో ఓకే. ఆహ్, అంటే వాళ్ళ బాడీ ఫ్యాటే తీసేసి వేరే దగ్గర మళ్ళీ ఇంజెక్ట్ చేస్తాం. ఓకే. ఆర్ ఫిల్లర్స్. ఇప్పుడు ఓకే. కొత్తగా ఫిల్లర్స్ కూడా వచ్చాయి. సో, ఓకే. అవి గూడా ఇంజెక్ట్ చేయొచ్చు. అంటే లిప్ ఫిల్లర్ అని ఇక్కడ లిప్ ఐ ఫిల్లర్, కింద. ఐ కింద ఫిల్లర్, ఫేస్ మీద, బటక్స్‌కి కూడా ఈ ఆ. మధ్యన కొంచెం అంటే మన సైడ్ అంత రాలేదు. బట్ వెస్టర్న్ సైడ్ బటక్స్‌కి ఫిల్లర్స్ తీసుకోవడము, ఇంప్లాంట్స్ పెట్టుకోవడము, బ్రెస్ట్‌కి ఇంప్లాంట్స్ పెట్టుకోవడము. దట్ ఈస్ వెరీ కామన్. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా కామన్ అయిపోయింది అది. ఆర్ బ్రెస్ట్ సైజ్ ఎక్కువ ఉంటే బ్రెస్ట్ సైజ్ తగ్గించుకోవడము. సో, ఆల్ దీస్ కమ్ అండర్ బాడీ కాంటూరింగ్. ఓకే. అంటే బాడీలో అంటే బయట నుంచి సర్జరీ ద్వారా ఏమన్నా పెట్టినప్పుడు అది వాళ్ళ అంటే లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోదా వాళ్ళకి? హెల్త్ ఇష్యూస్ ఏముండదు. రావా దీస్ అసలు? ఆర్ ఆల్ ఎఫ్‌డీఏ అప్రూవ్డ్. అంటే ఇంకా దే ఆర్ ఇనర్ట్ అన్నమాట. మన బాడీ తోటి వాళ్ళకి వాటికి రియాక్షన్ ఏమి ఉండదు. హ్మ్. అండ్ దే ఆర్ ఆల్ మెడికల్లీ గ్రేడెడ్ మెటీరియల్స్, సిలికాన్. సో, హుహు. వాటికి రియాక్షన్ ఏమి ఉండదు. అండ్ దే ఆర్ వెరీ సేఫ్. హ్మ్. చాలా మంది బ్రెస్ట్ ఇంప్లాంట్స్ లైక్ దే హావ్ బీన్ యూజింగ్, దే హావ్ హ్యాడ్ ఇట్ సిన్స్ మెనీ ఇయర్స్. సో, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవు. వన్స్ ఇంప్లాంట్ చేసుకున్నాక మళ్ళీ వాటి గురించి కొంచెం కేరింగ్‌గా ఉండడం అట్లాంటిది ఏం ఏమి ఉండదా? అవసరం లేదు. ఏం ఆహా! అవసరం లేదు. ఆ! ఎంత మీరు ఏం చేసినా గానీ అవేం పగిలిపోవు. అన్‌లెస్ యూ ఆర్ షార్ట్ ఆర్ ఆ! ఎవరైనా కత్తితో గుచ్చితే గట్టిగా, అది గూడా ఓకే. గుచ్చినా గానీ అవేంటి అంటే లోపల గట్టిగా జెల్లులాగా ఉంటాయి. హుహుహు. సో, అది చాలా రోజులకి గానీ మీకు అదంతా బయటికి రాదు. మీకు ఇమ్మీడియేట్‌గా మీకు అంత రేంజ్‌లో మీకేదైనా దెబ్బ తగిలితే ఆబ్వియస్‌లీ మీరు ఇమ్మీడియేట్‌గా యూ విల్ సీక్ మెడికల్ అటెన్షన్. హ్మ్. సో, మామూలుగా మనం డే టు డే యాక్టివిటీస్ చేసే దానికైతే మాత్రం దాంతోటేం ప్రాబ్లమ్ ఉండదు. ప్రెజెంట్ ఏ ఏజ్ నుంచి ఈ బాడీ కాంటోరింగ్ అంటే ఎక్కువగా చేయించుకుంటూ ఉన్నారు? అంటే బాడీ లైపోసక్షన్ ఆర్ ఈ ఆహ్, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అనేది కొంచెం లైక్ ఆఫ్టర్ డెలివరీస్. ఆహా! డెలివరీ తర్వాత ఫీమేల్ ఓకే. ఆ! బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. హ్మ్. బ్రెస్ట్ సాగింగ్ అనేది ఉంటుంది. అండ్ టమ్మీ దగ్గర ఫ్యాట్ అక్యుములేషన్ అనేది ఉంటుంది. హ్మ్. సో, వీళ్ళకి యూజువల్‌గా ఇప్పుడు ఎక్కువ మంది ఆ ఏజ్‌లో వస్తారు. హ్మ్. బ్రెస్ట్ రిడక్షన్ అనేది ఏంటి అంటే యంగ్ ఫీమేల్స్ వస్తున్నారు. హుహు. బికాస్ దే ఆర్ హావింగ్ వెరీ లార్జ్ బ్రెస్ట్స్. అండ్ అది హుహుహుహు. చూడడానికే గాకుండా వాళ్ళకి నెక్ హ్మ్. పెయిన్ అండ్ మంచి క్లోతింగ్ కూడా సరిగ్గా హ్మ్. ప్రాపర్‌గా ఏసుకోలేరు వాళ్ళు. సో, అవును. వీటిటి వల్ల ఆల్మోస్ట్ 20-22 ఇయర్స్ ఆ ఏజ్‌లో వాళ్ళు బ్రెస్ట్ రిడక్షన్‌కి. బాడీలో కొన్ని ప్లేసెస్‌లో ఫ్యాట్ ఉన్నవాళ్ళు ఫ్యాట్ తీయించుకోవడానికొస్తారు గదా! హ్మ్. హ్మ్. ఒక దగ్గర ఇప్పుడు టమ్మీ ఫ్యాట్ రిడక్షన్‌కొచ్చినప్పుడు, ఆ తర్వాత తీసేసినాక కొన్ని డేస్‌కి ఆ ఫ్యాట్ బాడీలో వేరే అదర్ పార్ట్‌లో అక్యుములేట్ అవ్వదా? తీసేస్తాము. మొత్తం బాడీ నుంచి తీసేస్తాం దాన్నింక. ఆ! సో, అదక్కడ ఉండదు. ఇది తీసేసిన తర్వాత వి గివ్ దెమ్ కంప్రెషన్ గార్మెంట్స్ అనమాట. అదొక ఆహా! 3-6 వీక్స్ ఏసుకోవాలి. బెల్ట్ లాగా ఉంటాయి టైట్‌గా. ఆహాహాహా! సో, ఆ స్కిన్ అనేది మళ్ళీ ఇట్ విల్ గో బ్యాక్ టు ఇట్స్ నార్మల్ పొజిషన్. హుహుహు. సో, కాంటూర్ మంచిగా మెయింటైన్ అయితది. హ్మ్. వేరే ప్లేస్‌లో అక్యుములేట్ అవ్వకుండా ఉండడం అంటే మీరు డైట్ ఫాలో అవ్వాలి, ఎక్సర్సైజ్ చేయాలి. హుహు. ఇప్పటికి ఆ డైట్, ఆ! ఎక్సర్సైజ్ అనేది అంటే మస్ట్. హెల్తీ డయట్ అంతే. ఓకే. మెయింటెనెన్స్‌కి మరీ మళ్ళీ మెడిసిన్ ఏం పర్టిక్యులర్‌గా ఇదే తీసుకో. జేయాలి అనేం ఆహాహా! లేదు. ఓకే. బట్ హెల్తీ డయట్. ఓకే. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అవి తినకుండా ఉంటే సరిపోతుంది అంతే. ఓకే. ఓకే. ఇంకా ఫేస్ పైన ఫిల్లర్స్ అవి చేయించుకుంటున్నారుగా యాహ్! లిప్స్‌కి ఫేస్ పైన వాటికి. ఫిల్లర్స్ అది ఏ చేయించుకుంటాం. ఏజ్ నుండి చేయించుకోవచ్చు? అది కూడా అంతే లైక్ 20, హ్మ్. 25 ఆ ఏజ్‌లో చేయించుకుంటే ఆ! సరిపోతుంది. అంటే అంటే స్కిన్ లైక్ ఇఫ్ లిఫ్టింగ్ దే అవి హావ్ గూడా. సమ్ ప్రాబ్లమ్ ఓకే. అంతే. ఆ! ఈ మధ్య కాలంలో లిప్ ఫిల్లర్స్ అవి ఎక్కువగా హ్మ్. అవును. చేయించుకుంటున్నారు. అంటే పౌడర్ ఎందుకు? అంటే షేప్ అంతా కోసమనా అది? అంటే కొంచెం మందికి జెన్యూన్‌గా ఉంటుంది. చాలా థిన్ ఉంటాయి కొంచెం మందికి. ఓకే. సో, వాళ్ళకిస్తే మంచిగా వాల్యూమ్ కనిపిస్తుంది. ఓకే. ఆహ్,
అంటే గమ్మీ స్మైల్ ఇట్లా గమ్స్ ఆహా! కనిపియడము అట్లా ఓకే. అట్లాంటి వాళ్ళకి. ఆహాహా! ఇంకొంచెం మందికి పౌట్ కావాలి ఓకే. ఆ! చూడడానికి. దట్ ఈస్ ఆల్సో వన్ రీజన్. ఓకే. అండ్ కొంతమందికి ఇక్కడ ఆ! అండర్ ఐ క్యారీ ఆ! అండర్ ఐ ఉంటుంది. క్యారీ బ్యాగ్స్ క్యారీ లాగా బ్యాగ్స్ ఉంటాయి. అవును. ఉంటాయి. సో, కొంచెం వాళ్ళకి ఇది ఎట్లా హెల్ప్ అయితది? అండర్ ఐ అంటే అండర్ ఐ ఎట్లా? హాలోనెస్ ఉన్న వాళ్ళకి ఫిల్లర్స్ ఇవ్వచ్చు. ఓకే. ఫిల్లర్స్ ఆల్సో మనము స్కిన్ బూస్టర్స్, ఫిల్లర్స్ ఇవేంటంటే డార్క్ సర్కిల్స్ అవి ఉంటాయి గదా! హ్మ్. వాటికి కూడా పనిచేస్తాయి. హ్మ్. కొన్నిసార్లు డార్క్ సర్కిల్స్ ఏంటి అంటే ఇక్కడ అన్‌ఈవెన్ సర్ఫేస్ ఉండడం వల్ల గూడా డార్క్ సర్కిల్స్ ఒస్తాయి. హ్మ్. సో, వాళ్ళకి ఫిల్లర్స్ ఇస్తే రిజల్ట్ బావుంటుంది. హుహుహు. అండర్ ఐ. హుహు. అండ్ కొంచెం మందికి ఈ చీక్స్ అనేవి ప్రామినెంట్‌గా కనిపియాలి అని ఉంటుంది. హ్మ్. సో, వాళ్ళకి కూడా ఫిల్లర్స్ ఇవ్వచ్చు. అండ్ హుహుహు. ఇంప్లాంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి హుహుహు. బ్రెస్ట్ ఇంప్లాంట్ ఎట్లా ఉంటాయో, హ్మ్. ఇక్కడ మాలార్ ఇంప్లాంట్స్ అని ఉంటాయి. చిన్న చిన్న ఇంప్లాంట్స్. హ్మ్. సో, వాటిటి వల్ల గూడా మీకు చీక్ బోన్ ప్రామినెంట్‌గా కనిపిస్తుంది. అంటే ఎన్ని డేస్ వరకు, ఎంత కాలం వరకు ఉంటది మళ్ళీ? ఇంప్లాంట్స్ అనేవి లైఫ్ లాంగ్ ఉంటాయి. ఓకే. హ్మ్. ఇంప్లాంట్స్ లైఫ్ చిన్న లాంగ్ ఉంటాయి. ఇంప్లాంట్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడ మీకు ఆహా! ప్రొజెక్షన్ కావాలి అంటే ఆ! దానికి ఇంప్లాంట్స్ ఉంటాయి. ఓకే. ఫిల్లర్స్ ఉంటాయి. అహా! హ్మ్. ఇప్పుడు ఫిల్లర్స్ చేయించుకున్నారనుకోండి. అది హుహు. ఎన్ని డేస్ వరకు ఉంటది దాని ఇంపాక్ట్? ఫిల్లర్స్ యూజువల్లీ 1 ½ ఇయర్, 2 ఆ! ఇయర్స్ వరకు ఉంటుంది ఇంపాక్ట్. హ్మ్. ఓకే. హ్మ్. నేను కూడా ఆమె చాలా మంది ఫిల్లర్స్ చేయించుకున్న వాళ్ళని చూసాను. కానీ ఎప్పుడు అది చేయించుకుంటారు కదా! దానిదేం మార్క్స్ ఏం కనిపించవు. ఏం కనిపియదు. ఫేస్ అది పైన. జస్ట్ అసలు చిన్న వెరీ ఫైన్ నీడిల్ తోటి ఇస్తామనమాట ఫిల్లర్. సో, ఆహాహా! అసలు మీకేమి మామూలు మన హెయిర్ ఫాలికల్ ఎంత ఉంటదో అంతే ఉంటది. అది హీల్ అయిపోతుంది. ఓకే. అసలు మీకు తెలీదు ఫిల్లర్స్ చేయించుకున్నట్టు గూడా. అవునా? హ్మ్. హ్మ్. ఇంకా ఫేస్‌కి సంబంధించి చాలా స్కిన్ లిఫ్టింగ్ అని ఆ! అవి చేయించుకుంటున్నారు. ఐబ్రో ఫిల్లింగ్ అని, ఐబ్రోలో కలరింగ్ ఏయించుకోవడం. అదేం పర్మనెంట్ కాదా? అలాంటివి చేయించుకోవచ్చా? చేయించుకోవచ్చు. స్కిన్ లిఫ్టింగ్ అనేది బాగా సాగింగ్ ఉంటుంది గదా! ఆ! ఓల్డ్ ఏజ్‌లో. ఓకే. ఆర్ కొంచెం మందికి యంగ్ ఏజ్ వాళ్ళకి కూడా కొంచెం ఇట్లా వెయిట్ లాస్ అవ్వడం వల్ల. హ్మ్. ఇప్పుడు మాసివ్ వెయిట్ లాస్ అయ్యారనుకోండి, ఇది ఇది ఊగడము, నెక్ ఊగడము అట్లా లూజ్‌గా కనిపిస్తది స్కిన్. సో, వాళ్ళకి చేసుకుంటే రిజల్ట్ చాలా బావుంటుంది. హుహుహు. అది ఇప్పుడు అది స్కిన్ లిఫ్టింగ్ అది చేయించుకున్నాక ట్రీట్‌మెంట్ హ్మ్. హ్మ్. ఎన్ని డేస్ వరకు ఉంటదది? మళ్ళీ ఇప్పుడు చేయించుకోవాలి? సర్జికల్ స్కిన్ లిఫ్ట్ అని సర్జికల్ ఒకటుంటుంది. హ్మ్. అదైతే పర్మనెంట్ ఇంక. హుహుహు. ఒక పర్మనెంట్. చిన్న ఇన్సిషన్ ఇచ్చేసి లోపలిది పుల్ చేసి ట్యాగ్ చేస్తామనమాట. అది ఓకే. పర్మనెంట్. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే మైల్డర్ ఫార్మ్స్ ఉన్న వాళ్ళకి థ్రెడ్స్ ఉంటాయి. హ్మ్. థ్రెడ్ లిఫ్ట్ చేస్తాం. అంటే థ్రెడ్ పాస్ చేసి పుల్ చేస్తాం. హ్మ్. దాంతోటి కూడా రిజల్ట్ చాలా బావుంటుంది. ఇట్ విల్ స్టే ఫర్ 1 ½ to 2 ఇయర్స్. అంటే దాంట్లో కొలాజన్ రిలీజ్ చేసేవి గూడా ఉంటాయి. సో, దాంతోటి మీకు స్కిన్ ఇంకా హీలింగ్, ఇంప్రూవ్‌మెంట్, గ్లో అదంతా బావుంటుంది. ఓకే. హ్మ్. ఇలా కాస్మెటిక్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళకి ఫ్యూచర్‌లో దాని ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమి ఉండవా? ఏముండవు. హ్మ్. అస్సలేముండవు. అదే ఓకే. అంటే కొంచెంమంది ఇప్పుడు ఆహ్, సర్జన్స్ కాకుండా బ్యూటీ పార్లర్‌లో గూడా ఇచ్చేస్తున్నారు. హ్మ్. అట్లాంటి వాళ్ళ దగ్గర చేసుకుంటే డెఫినెట్‌గా ఏదో ఒకటయితది. ఓకే. ఎందుకంటే వాళ్ళకేం ట్రైనింగ్ ఉండదు గదా! యాహ్! యాహ్! దే హ్మ్. ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు డూ ఎనీథింగ్ యాక్చువల్‌గా. అదే క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర చేయించుకుంటే చేయించుకుంటే బెటర్. ప్రాబ్లమ్ ఏముండదసల. రైట్. థాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి. థాంక్ యూ అండి. హుహు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.